అందరికీ శనార్థులా. మరి తెలంగాణ రాష్ట్రం గురించి ఈ హైదరాబాద్ మహానగరం గురించి మాట్లాడితే మునుపు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే ఒక ముచ్చట మాట్లాడిండు. గా ముచ్చట నేనైతే మీ అందరికీ ఒకసారి వినిపిస్తున్నా, చూపిస్తున్నా, తప్పకుండా వినాలి, చూడాలి. ఎందుకంటే ఇది జనాలకు సంబంధించిన ముచ్చట కాబట్టి. ఇగో 80 ఏళ్ల కంటే ముందు కురిసినంత అత్యధిక వర్షపాతం ఈరోజు నగరంలో కురిస్తే ఏ కాలనీలైనా ముంపు గురైనాయా, ఏ రోడ్లైనా జలమయమైనవా, వాటన్నిటిని హైడ్రా అని పెట్టి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాటర్ హార్వెస్ట్ పిట్స్ అని తీసుకొస్తే నేను ఇప్పుడు వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ అని 10 లక్షల 20 లక్షల లీటర్ల నీళ్లను రోడ్ల మధ్యనే పెద్ద పెద్ద బావులు తయారు చేసి భూమిలో నీళ్లు ఇంకిపోయేటట్టు చేసి రోడ్ల మీదకి వచ్చే నీళ్లను భూమిలో పెద్ద బావులు తవ్వి దాంట్లలో నిల్వ చేసి భూమి గుంజుకునేటట్టు చేసిన ఇవాళ నేను. చూసిర్రా? మరి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మరి సారు తవ్వినటువంటి బాయిలు ఏమైపోయినట్టు? మరి తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, లేదంటే హైదరాబాద్ మహానగరంలో కావచ్చు. మరి సార్ ఏమన్నాడు? హార్వెస్టింగ్ పద్ధతులను అయితే భూగర్భంలో మంచిగా నీళ్ళు ఇంకిపోయేటట్టు మేమైతే బావులను తవ్వించినాము, చెరువులను తవ్వించినాము, ఈడ పడ్డటువంటి నీళ్ళన్నీ ఆ బావి లోపలికి పోయి మొత్తం ఇంకిపోతాయి అని చెప్పినటువంటి సారు మరి నిన్ననే 15 నిమిషాల వర్షపాతం అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ హైదరాబాద్లో కురిస్తే మొత్తం జలమయం అయిపోయినాయి. కార్లు మొత్తం మునిగిపోయినాయి. 15 నిమిషాల పాటు వర్షం గట్టిగా పడ్డది. ఇక మరి సారు తవ్వించినటువంటి బాయిలు ఏమైపోయినాయి? మరి సారు లోపల ఏది భూగర్భంలో చేసినటువంటి పనులు ఏమైపోయినాయి? మళ్ళీ దానికి కొంత పైసలు కూడా కేటాయించిందట. మరి ఏమైపోయినాయి? సారు చేసినటువంటి పనులు ఏమైపోయినాయి? సారు తవ్వించినటువంటి బాయిలు ఏమైపోయినాయి? తప్పకుండా అయితే తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఇది ఆలోచించాలి. ఎందుకంటే ఒక్క 15 నిమిషాలు కుండపోత వర్షం పడితే హైదరాబాదు మహానగరం అయితే చిగురుటాకుకు తడిసి ముద్దయిపోయిందని చెప్పాలి. నిజముల్లా నిన్న మనం పేపర్లు చూసినాం, మనం సోషల్ మీడియా మాధ్యమాలు చూసినాం, దాని తర్వాత ఏవైతే ఉన్నాయో అవి మొత్తం చూసినాం కదా. మరి సారు తవ్వించిన బాయిలు ఎడిపోయినాయి. మరి వర్షం అయితే పడ్డది, మరి పుసుకున్న లోపలికి ఏమైనా కుంగిపోయినాయా, లేదంటే ఆ బాయిలు కూడా నిండిపోయి మీదికి వచ్చిపోయినాయా? తెలంగాణ జనాలారా, సారు మాట్లాడే ముచ్చట మరి నిజమా, కరెక్టా, లేకపోతే అబద్ధమా అనే ముచ్చట్టయితే మనమైతే తప్పకుండా అడగాలి. మీరు కూడా మాకు కామెంట్ చేయరు, సారు మీరు తవ్విన బాయిలు ఎడిపోయినాయి అని.